అందరికి నమస్తే అండి. ఈరోజు మచిలీపట్నంలో మన గురువుగారు విజయరామ్ సార్ వాళ్ళ మిఠాయి షాపు, ఎద్దుగానుగా హోటలు చాలా రోజులు మేము చూడాలనుకుంటున్నాను. ఈ రోజుకి నాకు ఆ భాగ్యం కలిగింది. రండి మీరు కనిపిస్తాం. మంచిగా బుట్టల్లో చెక్కలు, చక్రాలు, స్వీట్స్, కింద కూడా ఫ్లోర్ మీద అలికేసి ముగ్గులు పెట్టారు. స్టార్టింగ్లో గురువు గారి బ్రాండ్ మన ఈ ఆవు పిడికలు ఇక్కడంతా బాగుంది. చల్లగా ఉంది. పైన తాటాకులతో అన్నీ పెట్టారు. ఎంట్రన్స్లో అంతా ఎంత బాగుంది. ఇత్తడి పాత్రలో బియ్యం పోసారు. ఎక్కడ ప్లాస్టిక్ అనేది లేదు. అంత వుడ్డు, రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు. కౌంటర్ దగ్గర చెక్క ముగ్గులు మంచిగా ఎంత బాగా వేశారు. సుభాష్ పాలేకర్ గారి ఫోటో. డ్రై సీడ్స్ లడ్డు చేసుకున్నాం కదా, దాని గురించి పెద్ద మట్టి పాత్రలు కావాల్సి వచ్చింది. ఆన్లైన్లో పెడితే ఇన్ని లేవు, ఇక్కడ కనిపించినాయి మన గురువు గారి దగ్గర. మనము డ్రై సీడ్స్ వేసుకోవడానికి మనం ఇది తీసుకుందాం. పెరుగు పాటు తీసుకుందాం ఒకటి. అన్ని ఇది గోంగూర కట్టలు, గల్జేరాకు కట్ట. సార్ ఎప్పుడు చెప్తుంటారు గల్జేరాకులో మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయని. ఇది న్యాచురల్ జెండు బామ్. ఇది ఎవరన్నా పెద్దమ్మలకి ఇస్తా, ఎవరన్నా నొప్పులు అన్న వాళ్ళకి. ఇదేం వండుతున్నారమ్మా? రెడీ ఉందా? మన బ్రాండ్ కదా సగ్గు బియ్యం. కొంచెం ఓకే, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఎక్కడ దొరకదు, ఏ షాప్లో దొరకదు, మనం తయారు చేసుకోలేము. సార్ భోజనం అంతా అరిటాకుల్లో పెడతారు కంపల్సరీ. చాలా బాగుంటుంది, అమృతం అది. మిర్చి చూడు, న్యాచురల్ ఫార్మింగ్లో మిర్చి. ఇవన్నీ బయట ఎద్దుగానుగ చూసాం కదా, దాని ఆయిల్స్ అన్నివి. ఎద్దుగానుగ కూడా అన్నిటికంటే కూడా సార్ దగ్గర ఉన్నది చాలా డిఫరెంట్. మంచిగా కింద ఇసుక పోసి ఎక్కడ ఫ్లోర్ వేయకుండా మంచిగా పెడుతున్నా. చాలా ఇలా కూర్చొని తినాలి భోజనాలు. ఎస్, ఇలా కూర్చొని పిట్టలు పెట్టారు. ఎంత బాగుందో. ఎక్కడైనా ఇలాంటి హోటల్ చూస్తాం మనం. అసలుకి సినిమాలో గ్రాఫిక్స్ వేసినా కూడా ఇలా చేయలేరు నాకు తెలిసినంత వరకు. అంత బాగుంది. పైనంతా వేసిన ఇవి రాగ కూజాలు అంటారు. వీటిని కూజాలు అంటారు మా ఏరియాలో. ఇవి ఇత్తడి గ్లాసులు. ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈరోజు చాలా రోజుల తర్వాత వచ్చినందుకు చాలా బాగుంది. బొగ్గుల కొంపట్లు చూడండి ఎట్లా ఉన్నాయి. ఇది దిబ్బ రొట్టె కోసమని అన్ని బొగ్గుల కొంపట్లు రెడీ చేశారన్నారు సారాలు. చూడు, మిర్చి కూడా బుట్టలు. దీంట్లో వేసిన క్లాత్ కూడా పేపర్ క్లాత్ మంచిగా. ఇది కరివేపాకు, ఇనుప మూకుళ్ళు, ఇత్తడి. ఈ మట్టి పొయ్యిల నుంచి వచ్చిన బొగ్గులతోటి అక్కడ దిబ్బ రొట్టెలు. మళ్ళీ ఇది చట్నీ. సార్ వాళ్ళ దగ్గర చట్నీ బాగుంటే పార్సిల్ చేసుకుంటే ఇది అరిటాకుల్లో పెడుతున్నారు. ఇది చట్నీ. దీనికి దారం కూడా పని లేదు, మంచిగా ఫోల్డ్ అయింది. ఇవన్నీ తీసుకున్నాను. బుట్టలు ఇప్పుడు మన ఊర్లలో అసలు అడిగినా కూడా వాటి పేర్లు చెప్పినా కూడా బుట్టలు ఏంటి అంటున్నారు. పెద్దకుండేది ఇది ఎక్కువ. మిర్చి అలాంటి ఏదైనా మనకి ఆ లడ్డు గురించి వేసుకోవడం కోసం ఇది ఎంత బాగుందో.